కూలిన గోడలు, శిథిలాల రోడ్లు, మోడు వారిన చెట్లు, పాడుబడిన గుడిని చూసి వారి గుండెలు బరువెక్కుతున్నాయి. తాము పుట్టి పెరిగిన గ్రామాలు జ్ఞాపకాలుగా మిగలడాన్ని చూసి కళ్ళు చెమార్చుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్యమానేరులో ముంపుకు గురి అయిన గ్రామం చింతల ఠాణా ఇప్పుడు తేలడంతో వాటిని చూసిన నిర్వస్థితులు ఉద్వేగానికి గురి అవుతున్నారు. ఇది మా ఇల్లు, ఇది మా బడి, అరే అదిగదిగో అంజన్న గుడి అంటూ పాత జ్ఞాపకాలను జప్తికి తెచ్చుకుంటున్నారు. మొండి గోడలు, మోడువారిన చెట్లను చూసి చలించిపోతున్నారు. ఈ దృశ్యాలు మధ్యమానేరు ప్రాజెక్టులో ముంపుకు గురి అయిన గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మిడ్ మానేరులో నీటి మట్టం తగ్గడంతో మునిగిన గ్రామాలు తేలాయి. వాటిని చూసేందుకు నిర్వస్థితులు నిత్యం వెళ్ళి వస్తున్నారు. రోజంతా అక్కడ గడిపి బరువెక్కిన హృదయాలతో తిరిగి వస్తున్నారు. ప్రశాంతమైన గ్రామం, కల్మషం లేని మనుషులు, చుట్టూ ప్రకృతి అందాలు, నడుచుకుంటూ పోతే మరీ ఆపి పలకరించే మంచి మనుషులు ఉన్న ఆ ఊరు నేడు వెలవెలబోతుంది. ఒకప్పుడు కలకలలాడిన ఆ గ్రామం ఇప్పుడు బీడువారి వెలవెలబోయింది. జనంతో నిండుగా ఉండే ఆ గ్రామం జల గర్భంలో కలిసిపోయింది. దొంగలబోరు, తన్నీర్రాలు, ఊరగుట్ట, కొచ్చగుట్ట, బోడగుట్ట, గుంటలకుంట, బంజేరుకుంట, బండలగుట్ట, వంటేరుకుంట, మర్లగుట్ట, కొడిసెలు, చిన్నబోరు, పెద్దబోరు, పోచమ్మ బండ, బడి, గుడ్డేలుగుల బండ, బురుజు, హనుమాన్ గుడి, శివాలయం, పెద్దపులిగుండు, నెమలిగుండు, ఎల్లమ్మ గుడి, పెద్దమ్మ గుడి, నాయకురాళ్ళ బోర్లు ఇవన్నీ మరిచి వాళ్ళు వేరే ఊరికి ప్రయాణమయ్యారు. పచ్చని పంటలతో కలకల్లాడిన ఆ గ్రామం నలుగురు కూలీలను పిలిచి మరీ వ్యవసాయ పనులు చేసుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఆ ఊర్లో బతికిన జనం నేడు సిమెంటు బంగళాల్లోకి మారి పక్క ఊర్లోకి కూలీలుగా వెళ్ళి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఊరి జనం మిడ్ మానేరులో మునిగిన ఆ ముంపు గ్రామాల ప్రజల దీన స్థితి రోజు రోజుకి దినదిన గండంగా మారుతుంది. ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మిడ్ మానేరు నిర్వస్థితులకు తక్షణమే ఉపాధి కల్పించాలని ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. చింతలతాడం గ్రామానికి చెందిన పిల్లి దేవయ్యతో ఉన్నాం. మనం గతంలో పాత చింతలటాడంలో ఉన్నప్పుడు వారి జీవితం ఎలా ఉంది, ఇప్పుడు వారి జీవితం ఎలా ఉంది తెలుసుకుందాం. మీరు చింతలటాడంలో గతంలో అక్కడ ఉన్నారు. ఆ పాత ఊర్లో ఉన్నప్పటి ప్రేమ అనురాగాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? అక్కడ గమ్మతున్నాయి, ఇంకా బాగలేదు. అంతేనా? అప్పుడు అక్కడ పనులు అవి ఇవన్నీ ఊళ్ళో చేసుకుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాజ్యం దేశం పోవాలి, బస్సులకు భయం, అన్నిటికీ ఇబ్బంది. ఇప్పుడు కూలి చేసుకోవడానికి చింతలటాడ నుంచి ఎక్కడికి వస్తుంది మరి? అటు మార్పాక, జారం, మంగళపల్లె చుట్టుపక్కన ఎక్కడికి కానీ. ఇప్పుడు ఏం పనులు చేస్తాను కూతురు? ఒడ్డు చెక్క అన్నీగా నారుగుంజ, ఒడ్డు చెక్క ఏ చేయమంటే అది. అప్పుడు మీకు సొంత పొలాలు ఉన్నాయి, అప్పుడు పొలాలు ఉన్నాయి. ఇప్పుడు మరి పక్కోళ్ళకు మీరు కూలి పనిపోతే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? తిప్పలు అనిపిస్తుంది. ఒక్కొక్కరికి 4 ఎకరాలు వ్యవసాయం చేసుకున్నారు, మీరే కైకిలు పిలిచిరు. మరి ఇప్పుడు మీరు వేరే వాళ్ళ పొలంలో పోయి కైకిలికి పోతుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా తిప్పలు అనిపిస్తుంది. వాళ్ళు బాధ పెడతారు కదా, వేరేటోళ్ళకు పనికి పోతే బాధ పెట్టరా అట్లా. వాళ్ళు అన్నట్టుగా వాడాలి, చేయాలి. అప్పుడు గుట్టలు మన పెద్దవాగు చేపలు పట్టుకోవడం, గుట్టలు పోవడం అన్నీ మంచిగుండే. మరి ఇప్పుడు ఈ సిమెంట్ బంగ్లాలోకి వచ్చినాక పరిస్థితులు ఎట్లున్నాయి? ఘోరం ఉన్నది. ఇప్పుడు మరి ప్రభుత్వం కూడా మంచిగానే బంగ్లాలు కట్టించింది, పైసలు ఇచ్చింది, కార్లు కొనుక్కుంటున్నారు. మరి మంచిగానే అప్పుడు గుణపెంకల ఇల్లు ఉన్నప్పుడు మంచిగుందా? ఈ సిమెంట్ బంగ్లాల్లోకి వచ్చినాక మంచిగుందా? ఆ గుణపెంకలదే మంచిగుంది. ఎందుకని? అదే లక్ష్మి. ఈ బిల్డింగులు ఎవరికో ఎందుకు ఇది అగ్గి తాగాడు. మరి అప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళతోటి ఎంత ప్రేమ కొంచెం, మరి ఇప్పుడు అలాంటి ప్రేమలు ఇక్కడ దొరుకుతున్నాయా? వాళ్ళు ఇక్కడ ఉన్నారా? లేరు, దొరికాయి. అంతేనా? దొరికాయి. మరి ఇప్పుడు మీకు ఉపాధి కొంతమంది మీ కొడుకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు ఉపాధి ఏం చేసుకొని బతుకుతున్నారు? ఉపాధి లేదు. ఇక పిలిచిన వాళ్ళని పిలుస్తారు, పిలువని వాళ్ళని పిలువరు. నేను పోతున్నా ఉపాధి పని. మిగతా వాళ్ళ యువకుల పరిస్థితి మరి ఏం చేద్దాం?
మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు పనులు లేక ఉన్నారు. కొంతమంది ఇప్పటికి కూడా ప్లాట్లు ఇచ్చినట్టు ఆడాడ రేకుల చెట్లు కనబడుతున్నాయి. వాళ్ళకి ఎందుకని కట్టుకోలేదు మరి? వాళ్ళు కట్టలే, కొన్ని ఎక్కువ వచ్చినాయి, అక్కడ ఉన్న వాళ్ళకి వచ్చినాయి, మళ్ళా కట్టలేరు అన్నట్టుగా అట్లా. ఇప్పుడు మొన్న ఈ చింతలటానికి సంబంధించి 12 మంది ఆటోలో పోతే ఏదో ఊరుకడ ప్రమాదం జరిగి ఇద్దరు చనిపోయారు అన్నారు. ఇది నాటయ్య వేరు, నాటయ్య పోయి చనిపోయారు ఇద్దరు. అంటే ఇప్పుడు దూరం పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి వాళ్ళు కుటుంబం చనిపోయారు, దూరం అయ్యారు. దూరం అయ్యారు. మంచి నడియుడు కూడా కాదు, మంచిగానే 45-50 లేకుండా అనుకో. వాస్తవానికి అయితే ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి కూలి పరిస్థితులు చేసుకొని పోతేనే చనిపోయారు అన్నట్టుగా అట్లా. లేదు, ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవంటావు. లేవు. అప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రేమలు ఇప్పుడు లేవంటావు. లేవు. ఇప్పుడు మరి ఆ ఊరు వాస్తవానికి ఏంటంటే పుట్టు పెరిగిన ఊరిని ఇచ్చిపెట్టి వచ్చి ఇక్కడ ఉంటారు. మీకేమనిపిస్తుంది? మాకు బాగా తిప్పాలనిపిస్తుంది. ఇప్పుడు నాకే ఒక ప్లాట్ వచ్చాయి. ఇప్పుడు మా కొడుకులు ఎదిగిన కొడుకులు ఉంటేనే వాళ్ళకు ప్లాట్ లేదా ఏది లేదా ఏం చెప్తావు? గరీబ్ పరిస్థితిని ఎక్కడ వద్దవుతావు? వాస్తవానికి ఇప్పుడు చింతలటానికి సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకుని బతికినటువంటి కుటుంబాలు వీళ్ళవి. ఎన్నో తరతరాలుగా ఆ ఊర్లో ఉండి జీవితాన్ని పొందిర్రు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమలు, తాత ముత్తాతల ప్రేమలు, పుట్ట గుట్ట చెట్టు ఇలా అన్నిటితోటి పెనవేసుకున్న బంధానికి దూరమైన అని చెప్పి ఈ చింతలటాన భూ నిర్వసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి కొడుకులకు కూతుళ్ళకు కూడా సరైన ఉపాధి లేదు అని వాళ్ళు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇప్పటికి కూడా ప్లాట్ వాళ్ళు అయితే గత ప్రభుత్వం మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం గురించి ఏమనుకుంటారు? ఏది కనిపించలేదు, అంతేనా? ఏది పెట్టలేదు, ఉపాధి పెడతలేడు వాళ్ళు, ఏది పెడతలేడు. సర్వ తిప్పాల. ఇప్పుడు సాధ్యమంత వరకు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అరిగోసపడే పరిస్థితి ఉంది తప్ప ఎలాంటి ఏది లేదా. అదొకటి మాత్రం ఉన్నది, ఎవరు పడితే వాళ్ళ కైకిలు పోవాలి, అది అయితే ఉన్నది. చేసుకుంటే తిన్నట్టు, లేకుంటే వన్నట్టు. అయితే ఆ ఊర్లోకి వచ్చి ఇప్పుడు 12 గ్రామాలు కలిపితేనే ఇప్పుడు ఈ ఊరు ప్రతి ఇంటి కథ ఇదే కథ. ప్రతి ఇంటికి ఇదే పరిస్థితి. కొద్దిగా భూమి జాగాలు ఎక్కువ ఉన్న వాళ్ళకు దప్పన డబ్బులు ఇట్లా ఇచ్చిన వాళ్ళు ఇట్లా చెప్పలేం, కానీ ఈ మనసంటి లేని పరిస్థితి అయితే ఇంతే. ఇప్పుడు డ్యామ్ కట్టడం వల్ల ఊర్లు మునిగిపోయినాయి. పంట పొలాలు కానీ అన్నిటికీ దూరం అయిపోయి ఇక్కడికి వచ్చారు. మరి ఉపాధి లేకుండా పోయింది. ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతారు? ఇప్పుడు ఉన్నటువంటి సరే మీ తరం అయిపోయింది, ఇప్పుడు వచ్చే యువకులు ఎలా బతకాలనుకుంటారు? ప్రభుత్వానికి మీరు డిమాండ్ ఏంటి? ఇంత పని కలిగి ఇవ్వాలి మాకు, చేతి నిండా ఇంత పని ఉండాలి, బతుకు తెరువు ఉండాలి. ఎట్లా బతుకుడు? ఎన్ని రోజులు చేస్తావు కైకి? 4 రకాలు గట్టి ఉంటేనే చేస్తావుగా. 4 రకాలు కూడా వాడితే వాళ్ళు వెళ్తారా పనికి? వాస్తవానికి ప్రతి ఒక్క భూ నిర్వసితులు ఏమంటారు అంటే ఈ పైన 12 గ్రామాలకు సంబంధించి ఒక గ్రామంలో ఉన్నటువంటి మనము భూమిని, ఇల్లును సర్వం కోల్పోయినటువంటి నిర్వసితులతో మనం మాట్లాడితే, మేము అన్నిటికీ దూరమైన గుట్టలకు, చెట్లకు, పుట్లకు, చివరికి ఇల్లు కూడా మాకు జల గర్భంలో కలిసిపోయి మేము రోడ్డు మీద పడ్డాం. మాకు పుట్టిన పిల్లలకైనా సరైన ఉపాధి కల్పిస్తేనే మాకు మంచిగా ఉంటుంది. మేము త్యాగం చేసి వస్తే మా బతుకులే ఆగమైన అనే పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది.